ప్రస్తుతం యావత్ భారత్ చూపు అయోధ్య రామ మందిర్. ప్రతి ఒక్క హిందూ ఈ రామ మందిర్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు. అలాంటి అదృష్టం హైదరాబాద్కు చెందిన లోహశిల్పి పిట్టంపల్లి రామలింగాచారికి దక్కింది. సో ప్రస్తుతం ఆయన రామ మందిర్కి సంబంధించిన ఏదైతే శ్రీరాములు ఉంటారో ఆయన పాదాలు తయారు చేశారు. ప్రస్తుతం మనతో పాటు రామలింగాచారి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు మీకు వచ్చింది ఒక అవకాశం కాదు, అదృష్టం. ఆ రాముని పాదాలే మీరు తయారు చేశారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా మీ ఆర్టీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ శ్రీరామచంద్రవల్లి పాదుకలు అంటే దాదాపు భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా ఈ జనవరి 22 తారీఖు హిందూ సాంప్రదాయం అనేది గుర్తింపులోకి వచ్చింది. అటువంటి ముఖ్యమైన ప్రదేశము, ప్రధానమైన ఆలయము శ్రీరామచంద్రుల వారి పాదుకలు మేము తయారు చేయటము అది అదృష్టంగా కూడా కాదు, స్వామివారు మాకు శ్రీరామచంద్ర వాళ్ళు మాకు ఒక వరం ప్రసాదించిండని మేము భావిస్తుంటున్నాం. సో ఈ పాదుకలకు సంబంధించి మొత్తం ఎంత వెడల్పు ఉంది, అసలు సైజ్ ఏంటి, మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది, కాంట్రాక్ట్ ఎలా దక్కింది? ఈ పాదుకలు తయారు చేయడానికి మాకు అయోధ్య భాగ్యనగర్ సీతారామచంద్ర స్వాముల వారి ఆ, సేవా ట్రస్టు చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారు ఇచ్చిండ్రు మాకు ఇది. అది హైదరాబాద్లో మణికొండ దగ్గరనే ఉంటారు వాళ్ళు. తర్వాత అయోధ్యలో వాళ్ళ ఆశ్రమం ఉన్నది. తర్వాత వచ్చేసి వాళ్ళు మాకు ఈ పని మాకు కొద్దిగా వేరే దేవస్థానాలతోటి పరిచయాలు ఉన్నాయి కనుక మా దగ్గరికి వాళ్ళు తయారు చేయమని వచ్చిండ్రు. సరే అని చెప్పేసి మేము అంత గొప్ప వరాన్ని ఇచ్చినప్పుడు మనము తయారు చేయటం మన అదృష్టంగా భావించి మేము దాన్ని ఆర్డర్ తీసుకొని తయారు చేసినాము. తయారు చేసే ముందు కూడా వాళ్ళతోనే మేము ఈ పాదుకలు సైజులు ఎట్లా, మరి దాని మీద డిజైన్లు ఏమి ఉండాలి, తర్వాత అది ఎంత వెయిట్లో ఉండాలి, దాంట్లో ఏమేమి లోహం కలపాలి, తర్వాత దాని ఫైనల్ ఫినిషింగ్ ఏ టైప్లో బంగారంతో ఎట్లుండాలి అనేది ఇవన్నీ డిస్కషన్ అనేది వాళ్ళతో చర్చలు జరిగినాయి. మాకు ఎప్పుడైతే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిండో ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచే మేము ఒక పేపర్ మీద దాన్ని డ్రాయింగ్ చేసి 12.5 అంగుళాల పొడవు, 5.5 అంగుళాల వెడల్పు, దాని మీద శంకు చక్రము, తర్వాత ఆవు, ఏనుగు, తర్వాత కల్పవృక్షము, దాని తర్వాత వచ్చేసి కలశము, మత్స్యావతారము, మత్స్యం కాలి చేప వరకే, దాని తర్వాత వచ్చేసి పద్మాలు, విల్లు, కత్తి, అంకుశం, ఇవన్నీ 9 బొమ్మలు దాని మీద ముద్రించడం జరిగింది ఉబ్బెత్తు పనిలో. దాన్ని తయారు చేయడానికి మొట్టమొదలుగా మేము ఇత్తడి రేకు మీద పేపర్ మీద డ్రాయింగ్ అయిన తర్వాత ఇత్తడి రేకు మీద దాన్ని ఆ పనిని మాస్టర్ పీస్గా ఉబ్బెత్తు చేసుకున్నాము. ఉబ్బెత్తు చేసుకున్న తర్వాత మన ట్రస్ట్ వాళ్ళకు చూపించేసి అది బాగానే ఉన్నది, పర్వాలేదు, దాన్ని బట్టి ఇంకా మనం ఒరిజినల్ పాదాలు ఏదైతే అయోధ్యలో పెట్టే పాదాలు ఉన్నాయో అది ఆ వరకు స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మొత్తం వచ్చేసి రాగి, ప్యూర్ రాగితోటి దాంట్లో పంచలోహం తయారు చేసుకొని రాగిలో మేము మిక్సింగ్ చేసినప్పుడు అది మొత్తం పంచలోహం కిందికి వస్తుంది. ఇక పంచలోహం తోటి మోల్డింగ్ క్యాస్టింగ్ వరకు కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని ఒక 200-250 ఉలులు ఉంటాయి, చిన్న చిన్న ఉలులు ఉంటాయి, చిన్నవి పెద్ద ఉంటాయి. అవి దాంతో మేము ఒక 1 వారం 10 రోజులు ఫినిషింగ్ వరకు మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత దానికి ఈ మెర్కురీ, అంటే ఇంగ్లీష్లో మెర్కురీ అంటారు, తెలుగులోనేమో పాతరసం అంటారు. ఆ పాతరసాన్ని మేము ఈ బంగారం పన్ని తీసుకొని దాని పాతరసం పెట్టుకుంటూ దాని మీదంగా బంగారం తాపడం చేయడం జరిగింది. అట్లనే దాని మీదంగా వచ్చేసి గ్రీన్ కలర్ 2 రాళ్ళు కూడా, స్టోన్స్ కూడా అమర్చడం జరిగింది. దీని వెయిట్ వచ్చేసి కూడా మనకు ఒక్కొక్కటి 6 కిలోల 300 గ్రాములు, రెండు వచ్చేసి 12 కిలోల 600 గ్రాముల వరకు వచ్చేసింది అనమాట. ఇది సార్. ఈ పాదుకలకు సంబంధించి ఈ డిజైన్ ఏదైతే ఉందో ట్రస్ట్ వాళ్ళు మీకు ఏమైనా సజెషన్స్ చేశారా? ఏ విధంగా వాళ్ళు ఓకే చెప్పాక చేయాలా ఏంటి? ఈ డిజైన్ ఈ విధంగా ఉండాలి, సైజులు ఈ విధంగా ఉండాలి అనేది కొంచెం ఆలోచన చేసినాము. అయితే ప్రధానమైన దేశంలోనే ప్రధానమైన ఆలయము శ్రీరామచంద్ర వారిది, తర్వాత ఒక ప్రత్యేకతతో ఉండాలి దీని కళ అని చెప్పేసి మేము వాళ్ళ దగ్గర ఒకటి పాతది వెండిది పాదుకలు ఉండే, దాని మీద ఒక 2-3 బొమ్మలు సూర్యచంద్రులు, శంకు చక్రాలు 2 ఉండే. అది కాకుండా ఇంకా దీన్ని పెద్ద సైజులో చేస్తున్నాము, హెవీగా చేస్తున్నాము అని చెప్పేసి మా దగ్గర ఉన్న శిల్పశాస్త్ర గ్రంథాలను ఆధారంగా తీసుకొని దాంట్లో ఉన్న విష్ణుమూర్తి సాంప్రదాయానికి సంబంధించినవి ముద్రికలు ఏవైతే దీని మీదకి మనకు అవసరం వస్తాయో ఆ ముద్రికలను మేము దీని మీద తీసుకొని మేము కలిసి చర్చించుకున్న తర్వాతనే దీన్ని పూర్తి చేసినాం. మొత్తం ఎంతమంది కళాకారులు పార్టిసిపేట్ చేశారు? ఎన్ని రోజుల సమయం పట్టింది దీనికి?
మా వర్క్షాప్ వచ్చేసి శ్రీమద్ విరాట్ కళా కుటీర్ అని ఓల్డ్ బోయిన్పల్లి అస్మత్పేట్ బస్ స్టాప్లో ఉన్నది. ఇది దాదాపు 30 సంవత్సరాల షాప్ ఇది. ఈ 30 సంవత్సరాల షాప్లో కూడా ఎన్నడూ కూడా మేము 30 సంవత్సరాల్లో కూడా ఒక ఫోటోలో ఒక పేపర్లో కానీ ఒక మీడియాలో కానీ మా వస్తువులు కానీ మా పేర్లు కానీ ఎక్కడేమి ఎన్నడూ రాలేదు. ఈ అయోధ్య పాదుకలు తయారు చేసిన తర్వాతనే 30 ఏళ్ల నుంచి జరగని ప్రచారము అనేది మా అదృష్టం కొద్దీ శ్రీరామచంద్ర వారి దయ వల్ల ఆయన అనుగ్రహం వల్ల మాకు 3 రోజులలో దాదాపు భారతదేశం మొత్తం గుర్తింపు వచ్చేసింది. మా షాప్ పేరు కానీ మా పేరు కానీ ఆ పాదుకల ద్వారా. అయితే దాన్ని తయారు చేయడానికి శ్రీమద్ విరాట్ కళా కుటీర్లో ఉన్న కళాకారుల బృందం నాతో పాటు అంటే నా దగ్గర పనిచేసే మా వర్కర్స్ వాళ్ళు మా శిష్యులు వాళ్ళందరూ మా చేతి కింద పనిచేసుకుంటే దాదాపు వాళ్ళకు 6 మంది వాళ్ళు వర్కర్స్ ఉన్నారు నాకు. రోజుకు ఒక 10 గంటల చొప్పున 8 గంటల చొప్పున లెక్క పెట్టుకున్న మనకు దాదాపు ఒక 20 నుంచి 25 రోజుల వరకు మొత్తం టైం పట్టింది మాకు అది. ఇప్పుడు పాదుకలు ఎన్ని రోజులు అవుతుంది అయోధ్యకు పంపి చేరుకున్నాయి అక్కడి వరకు? మొట్టమొదలు పాదుకలు 1 జనవరి నాడు వెళ్ళిపోయినాయి. అంటే వెళ్ళిపోయినట్టు హైదరాబాద్ మా దగ్గర నుంచి తీసుకుపోయినారు వాళ్ళు. తీసుకుపోయిన తర్వాత దానికి పీఠం తయారు చేయడానికి అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డేను తర్వాత డేను మళ్ళీ ఒక నాడు ఇచ్చిండ్రు. దాన్ని మేము ఆ పీఠం తయారు చేసుకోవడానికి ఒక 2 డేస్ 3 డేస్ మా దగ్గర పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మొన్న 5 తారీఖు నాడు సాయంత్రం ఇచ్చేసినాము. అది ఇవాళ ఉదయం అయోధ్య నుంచి మాకు ఫోన్ వచ్చింది. పాదుకలు ఆశ్రమానికి ముట్టినవి బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఫోన్లో మాకు మాట్లాడడం జరిగింది. ఈ పాదుకలు తయారు చేసేటప్పటికే మాకు ఒక 2-3 రోజుల ముందే మా ప్రాంతంలో మొత్తం కొద్దిగా ఈ విషయం తెలిసిపోయింది అందరికి పబ్లిక్. తెలిసిపోయినప్పుడు చాలామంది వందల సంఖ్యలో దూరం దూరం నుంచి వచ్చి కూడా తయారయ్యేటప్పుడే వీళ్ళు దర్శనం చేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. తయారైనాక కూడా ఒకనాడు మా వర్క్షాప్లో పెడితే చాలామంది లైన్ కట్టి దర్శనానికి వచ్చిండ్రు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ బోయినపల్లిలో భవానీ నగర్లో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉంది. అక్కడ ఒకనాడు దర్శనానికి పెట్టినాము. అక్కడ కూడా చాలామంది వచ్చి చూసుకొని పోయారు. మా ప్రథమ పూజ అక్కడనే జరిగింది. దాని తర్వాత మా ఇంటి కాడ కూడా ఒకనాడు 2 రోజులు ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్ వచ్చేసి చాలామంది చూసిపోయినారు. మేము వాళ్ళను అంత దూరం నుంచి వాళ్ళు మళ్ళీ పోయి చూసుకోలేరు కదా, ఇక్కడ మనం వాళ్ళు పెడితే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి వాళ్ళతో టైం తీసుకొని ఒక 2-3 రోజులు ఇక్కడనే పెట్టింది మేము. అది జరిగింది. మీరు గతంలో అనేక ప్రాజెక్టులు చేశారు, 30 సంవత్సరాల నుంచి లేని గుర్తింపు. ఇప్పుడు మీకు ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఎందుకంటే యావత్ భారత్ చూపు మీ వైపే చూస్తుంది. అందరూ అందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంది. ఏకంగా మీరు ఆ రాముని పాదాలు తయారు చేస్తారు. సో ఫ్యామిలీ రియాక్షన్ కావచ్చు, మీ రియాక్షన్ ఎలా అనిపిస్తుంది? ఒకటి 30 ఏళ్ల నుంచి అన్నాడు వాస్తవానికి కూడా నేను యాదగిరి గుట్టలో గర్భగుళ్ళు ఉన్న దేవస్థానంలో గర్భాలయంలో ఉన్న ఉత్సవమూర్తులు కానీ మూలవిరట్ల కవచాలు కానీ పీఠాలు కానీ సింహాసనాలు కానీ అభిషేక పీఠాలు కళ్యాణ పీఠాలు టోటల్గా అందులో సింహాలు కానీ టోటల్ వర్క్ అంతా నేనే చేసిన. 2012 నుంచి 13 వరకు అక్కడనే ఉండి చేసినాము. కానీ ఆనాడు కూడా మాకు ఈ గుర్తింపు అనేది రాలేదు. సరిగా సమయం సందర్భం అనేది అది రావాలి, వచ్చినప్పుడే మనకు బయటకు వస్తుంది. ఇన్ని రోజుల నుంచి అయితే రాలేదు. ఈ 3 రోజులలో వచ్చింది కనుక మేము కానీ మా బోయినపల్లి ప్రాంత వాసులు కానీ మా కళాకారుల బృందం కానీ చాలామంది మాకు పని నేర్పించిన మా గురువులు గారు రాగి వీరబ్రహ్మచారి రాగి లక్ష్మీనారాయణచారి కూడా చాలా సంతోషపడ్డారు. మా పేరు నిలబెట్టించిండ్రు మీరని చెప్పేసి కూడా. మొత్తం ఏమేమి లోహాలు వాడారు, మొత్తం బంగారం పూత పూసారు, ఏ విధంగా ఉంది? ఇది మాస్టర్ పీస్ తయారైన తర్వాత మనకు రాగిలో మొత్తం ప్యూర్ కాపర్లో మేము 15 కేజీలు మూసలో పెట్టడం అయింది. దాంట్లో అంతకంటే ముందు మేము ఒక 2 కేజీలు పంచలోహం తయారు చేసుకున్నాము. ఆ పంచలోహం కూడా మొత్తంలో మనకు బంగారము, వెండి, రాగి, సత్తు, తగరం ఇవన్నీ కలిపి పంచలోహం తయారు చేసినాక ఈ పంచలోహాన్ని మనం ఆ 15 కిలోల మూసల మిక్స్ చేయడమైంది. మిక్స్ చేసినాక అది కాపర్ కాకుండా అప్పుడు రాగి కాకుండా పంచలోహం కిందకి వచ్చేసింది అనమాట. ఆ పంచలోహం తయారైనాక అప్పుడు ఫినిషింగ్ చేసినాం దాన్ని. సో అయోధ్య రామ మందిర్లో అందరు భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క హిందూ కళ వందే మనకి ఎప్పటి నుంచో ఆ కళగానే మిగిలిపోయింది. కానీ 22న ప్రారంభం అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ హిందూగా? ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది కోర్టు కేసులు వివాదాలతో ఉన్నది. అది మన భారత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ఈ తొందరగా ముగించుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఇక మన అయోధ్యలో గురించి పట్టించుకున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ తర్వాత వచ్చేసి మన యోగి సీఎం గారు కానీ వీళ్ళిద్దరు ముందుండి ఇదేదో తొందరగా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చేయటంతో భారతదేశంలో ఉన్న హిందువులే కాదు అందులో వేరే మతస్థులు కూడా ఉన్నారు. 140 కోట్ల మంది అందరూ నేను అనుకునే కాడికి అందరూ హ్యాపీగానే ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వన్స్ ఈ పాదుకలు తయారు చేశాక నా జన్మ ధన్యమైందని మీకు అనిపించిందా? శ్రీరామచంద్ర వాళ్ళు వరం ఇచ్చినాక ధన్యమైనట్టే అది ఇక. తప్పకుండా నేనే కాదు, మా కుటుంబ సభ్యులు, మా కళాకారులు, తర్వాత వచ్చి మా నేర్పించే మా గురువు గారులు, ముఖ్యంగా మా ఓల్డ్ బోయినపల్లి చుట్టుపక్కల ప్రాంత అందరూ ధన్యదీయులైనారు దీంతో. చివరగా ఆ రాముని భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 22 తారీఖు నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన స్వామివారికి తప్పకుండా ఇల్లంతా శుద్ధి చేసుకొని, మనము ఒక ఉగాది పండుగ ఎట్లా చేసుకుంటాము, దానికి ఒక దీపావళి పండుగ ఎట్లా చేసుకుంటాము, అదేవిధంగా మన ఇంటిని అలంకరించుకొని ఆ దీపారాధన కార్యక్రమం పూర్తి చేసుకొని స్వామివారి దగ్గర నుంచి వచ్చిన అందరి అక్షంతలు తలపైన వేసుకొని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం చాలా ఉత్తమం, చాలా మంచిది, మనందరికి మంచిది. అది మీరు ఈ పాదుకలు తయారు చేసిన రోజులు ఎలాంటి నియమాలు పాటించారు, ఎలా ఉన్నారు? నియమాలంటే మేము మొదల నుంచి మాది దేవస్థానం సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన వర్కే కనుక మేము పూర్తిగా శాకాహారులమే. అదొకటి 90% మాకు క్లియరెన్స్ అన్నట్టు, శాకాహారులమే కనుక ఇక ఇబ్బంది లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆ పని చేసేటప్పుడు బయట ఎక్కడైనా పోయి ఇచ్చినప్పుడు మళ్ళీ శుభ్రం కాలు చేతులు కడుక్కొని శుభ్రంగా ఉండి ఆ బట్టలు వేసుకొని మళ్ళీ అదే పని చేయటం, అట్లా ఆ విధంగా మేము దాన్ని పని చేసినాం. అది సో మొత్తం మీద ఆ శ్రీరాములు యొక్క స్వామివారి పాదాలు తయారు చేయడం ఒక అదృష్టం కాదు, ఇది ఒక ఆ రాముని ఆజ్ఞగా భావించి మేము చాలా కష్టపడి అండ్ ఇష్టంగా ఆ పాదుకలను ఎంతో అందంగా తీర్చిదిద్దాము. అండ్ 27 రోజుల పాటు ఆ పాదుకలు తయారు చేసాం. ప్రస్తుతం అయోధ్యకు పంపాము, అక్కడ స్వామివారి చింతకు చెందాయి అండ్ చాలా సంతృప్తినిచ్చింది. 30 సంవత్సరాల నుంచి లేని సంతృప్తి ఈ శ్రీరాముల వారి పాదాలు తయారు చేశాక చాలా సంతృప్తి ఉంది. అండ్ ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నామని ఒకవైపు రామలింగాచారి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.